హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. సో ఇదైతే సండే రోజు వీడియో అనమాట. అంటే ఈ సండే కాదు, లాస్ట్ సండే అనమాట. సో పోయిన సండే ఇంకా ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు. నేనైతే బట్టలు అయితే విండేసిన, మా ట్యాంక్ అయితే నిండిపోయి కారిపోతుంది. సో నేనైతే బట్టలు అయితే పిండి ఇంకా ఆరేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా బట్టలు స్కూల్ డ్రెస్సులు అన్నీ ఎక్కువ ఉన్నాయని చెప్పి కొంచెం పొద్దున్నే స్టార్ట్ చేసిన. బట్టలు అవన్నీ విండేసి కొంచెం పైకి వెళ్ళలేను. ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి, ప్లస్ మళ్ళీ పైనకి ఆరేయట్లేదు అనమాట. ఎండ ఇక కిందికి కూడా బాగానే కొడుతుంది కదా అని చెప్పేసి కిందనే ఆరేస్తున్నాను. సో వాళ్ళైతే లోపల ఆడుతూ ఉన్నారు, ఏం చేస్తున్నారో కూడా తెలియదు. గందరగోళంగా ఉంటుంది ఇల్లు. వాళ్ళ ఇంట్లో ఉంటాయి, ఇంకా వాళ్ళు ఆడుతూనే ఉంటారు, చదువుతూనే ఉంటారు. బెదిరించినా కొట్టినా మళ్ళీ అదే రొటీన్ చేస్తుంటారు అనమాట. ఇంకా ఇక్కడైతే బట్టలు ఆరేసిన తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకి కూడా వాళ్ళకైతే స్నానాలు చేపిస్తాను. ఎందుకంటే వాళ్ళు బ్రష్ చేసినప్పుడే స్నానం చేపించమని చెప్పేస్తారు. సో స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు అలాగే చేస్తారనమాట. సో ఇంకెప్పుడైనా బై మిస్టేక్ అంటే జ్వరం వచ్చినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు తప్ప లేట్ చేస్తారు తప్ప, ఇంకా మిగతా అప్పుడైతే 7-7:30 వరకు వాళ్ళ స్నానాలు అయిపోతాయి. ఇంక నేను పని చేసుకున్న తర్వాత అయితే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతుంది. వాళ్ళైతే టీవీ ఆన్ చేసి పెట్టేసిన వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. సో ఎప్పుడు హనుమాను, క్రిష్ అని, రోబో అని అవే సినిమాలు చూస్తూ ఉంటారు. పెట్టి నాకు బోర్ కొడుతుంది వాళ్ళకంటే ముందు. సో ఇంకా డిష్ అయితే వేపియలేదు. ఇంకా ఇప్పుడు హాలిడేస్ వస్తాయి కదా, హాలిడేస్ వచ్చినప్పుడు వేయించాలి. లేదంటే ఇంకా ఫోన్ సరిపోదు, నెట్ సరిపోదు అనమాట. 2 GB నా నెట్. ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి డౌన్లోడ్ చేసి పెడతాను, ఇంకా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు సరిపోదు, డే మొత్తం ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా సరిపోవు అనమాట. సో బట్టలు అయితే ఆరిస్తున్నాయి. ఇది వాటర్ ఏంటంటే మాకు పైన ఫ్లోరు ఏమంటారు, సైడ్స్కి ఏం కట్టలేదు అనమాట. అందుకే చెప్పి వాటర్ అయితే కిందికే వస్తుంటాయి నిండిపోతే. సో నేను బట్టలు చాలా ఉన్నాయని చెప్పి పిండుతూ ఉన్నాను. ఇంకా మోటార్ బంద్ చేయలేదు, సరిపోలేదు వాటర్ అని చెట్లకు పైప్ వేసి నేను బట్టలు అయితే పిండేస్తుంటే ఇంకా ట్యాంక్ అయితే నిండిపోయింది అనమాట. సో నల్ల సౌండ్కి నాకు వినిపించలేదు, ట్యాంక్ నిండింది. ఇంకా ఇక్కడ బట్టలు ఆరేసిన తర్వాత లోపల కొన్ని బట్టలు ఉన్నాయి, అవి కూడా మడత పెట్టేసి బీరువాలో పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా బయట ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఫ్రెష్ అప్ అయిపోయి రైస్ కర్రీ ఉండదని చెప్పి దగ్గరికి వచ్చేసి కర్రీ పెట్టేసిన ఆల్రెడీ అటు సైడు. రైస్ అయితే పెట్టిన ఇక్కడ సైడు. బాస్మతి రైస్ అండ్ మటన్ అయితే వండుతున్నాను ఈరోజు. కొంచెం అండ్ సండే రోజు కొంచెం స్పెషల్ కదా ఎవరింట్లో అయినా. సో మా ఇంట్లో అయితే ఈరోజు మటన్, బాస్మతి రైస్, బిర్యానీ, బగారా రైస్ అనమాట. సారీ, బిర్యానీ ఎప్పుడు బిర్యానీ కలవరిస్తూ ఉంటాను అనమాట నేను కూడా. సో ఈరోజైతే మా స్పెషల్ అంటే ఇదనమాట. సో మీ ఇంట్లో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.